హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చిన్న. సో ఇవాళ ఒక టాపిక్ తోటి అయితే మీ ముంగల్కి వచ్చాను అనమాట. అదేంటిదంటే కంప్లీట్ డిజైనింగ్ నుంచి ప్రింటింగ్ దాకా ఎలా చేయాలి, అండ్ ఆల్సో ఫస్ట్ ఒక ప్యాకేజింగ్ డిజైన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కాన్సెప్ట్స్ తీసుకోవాలి, ఏంటిది, అండ్ ప్రింటింగ్ ఆప్షన్స్లో మనం ఎలాంటి ఆప్షన్స్ మనం ఇవ్వాలి, ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా అయితే మనకు ఒక క్లయింట్ అయితే అప్రోచ్ అయ్యారు. ఆ క్లయింట్కి మనం ఎలా వర్క్ చేసాము అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది ఏమేమి డీటెయిలింగ్స్ యూజ్ చేసాము, ఎలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చాము ప్రింటింగ్లో అనే దాని గురించి. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఇందాక చెప్పినట్టు రీసెంట్ గా ఒక క్లయింట్ అయితే మనని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ క్లయింట్ వచ్చేసరికి లిక్కర్ బేస్డ్ క్లయింట్. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ అయితే న్యూలీ లాంచ్ చేయాలనుకొని మన దగ్గరకు వచ్చారు. సో దాన్ని కంప్లీట్ గా లేబుల్ డిజైనింగ్, మోనో కాటన్ డిజైనింగ్ విత్ 750, 350 అండ్ 175 ml. సో ఈ 3 వేరియేషన్స్ లోటి మనమైతే లేబుల్ డిజైన్ చేయడం అయింది. ఆల్రెడీ క్లయింట్ నేమ్ డిసైడ్ అయ్యి వచ్చారనమాట, ప్రోడక్ట్ నేమ్. సో దానికి వచ్చేసరికి మనం మౌంట్ లుకాన్ అనే పేరు తోటి వాళ్ళు చూపించినప్పుడు, మేము గూగుల్ సెర్చ్ లో రీసెర్చ్ చేసినప్పుడు ఆ మౌంట్ లుకాన్ అనే పేరు తోటి ఆల్రెడీ ఫ్రాన్స్ లో ఒక పర్టికులర్ ప్లేస్ ని వాళ్ళు హైలైట్ చేస్తుంది అనమాట. సో దాంతో మేము ఏం చేసామంటే అక్కడ ఉన్న హైలైషన్ ప్లేసెస్ ఏంటిది అనేది కంప్లీట్ గా రీసెర్చ్ చేసుకొని మేము డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసాము. అక్కడ వచ్చేసరికి ఒక ఫోర్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 500-600 years బ్యాక్ నుంచి ఫోర్ట్ అనేది ఉంది. ఆ ఫోర్ట్ హైలైట్ అనమాట, రికగ్నిషన్ మౌంట్ లుకాన్ అనే ప్లేస్ ఆ ఫోర్ట్ తోటి. అండ్ ఫోర్ట్ సరౌండింగ్ అంటే ఆ విలేజ్ సరౌండింగ్స్ మొత్తం వచ్చేసరికి ఆ విలేజ్ సరౌండింగ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటిది అంటే విలేజ్ లోపల నుంచి ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది. సో ఈ 3 కీ పాయింట్స్ ని మేము తీసుకొని లేబుల్ లో అయితే ఇన్కార్పొరేట్ చేయడం అయింది. సో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసరికి ఫోర్ట్. ఆ ఫోర్ట్ ని మేము ఏం చేసాము అని అంటే లేబుల్ లో ఫ్రంట్ సైడ్ అనేది చూపించాము అనమాట. అండ్ మౌంటైన్స్ అండ్ రివర్ ని వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఆఫ్ ది లేబుల్ లో చూపించాము. ఎందుకంటే ఎలిమెంట్స్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ అవి, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఫోర్ట్ అని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కలర్ కూడా వచ్చేసరికి మేము డిఫరెంట్ గా అయితే యూజ్ చేసాము. రీజన్ బిహైండ్ ఎందుకు అని అంటే విస్కీలో ఇట్లాంటి కలర్స్ అనేది ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే ఇది వచ్చేసరికి టర్కాయిస్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్. అండ్ ప్యాంటోన్ లో యూజువల్లీ వచ్చేసరికి లేబుల్స్ అన్ని ప్యాంటోన్ లో ప్రింటింగ్ అయితే ఇది. అండ్ ఆల్సో మోనో కాటన్స్ అలాంటివి అవన్నీ వచ్చేసరికి 4 కలర్ లేదా కట్ కలర్ లో అయితే ప్రింటింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసరికి లేబుల్ ని ప్యాంటోన్ కలర్ లో తీసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక స్లాంట్ వేలో అయితే మౌంట్ లుకాన్ ని ఒక స్లాంట్ వేలో అయితే ఇచ్చాము. ఎందుకంటే హిమాలయన్ ఒక యాంగిల్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఇంటెన్షన్ తోటి ఒక స్లాంట్ అనేది ప్రొవైడ్ చేసాము మౌంట్ లుకాన్ అనే వర్డ్ కి. అండ్ ఆల్సో ప్రతి డిజైన్ ఎలిమెంట్ క్రాస్ లో అయితే ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే డీటెయిలింగ్ లో బ్యాక్ ఎండ్ లో ట్రయాంగులర్ షేప్ లో ఎలిమెంట్స్ ని మేము క్రియేట్ చేసి ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసి ఇచ్చామన్నమాట. అండ్ డిజైన్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇది ఏ ఫార్మాట్ లో ప్రింటింగ్ అవ్వాలి, ఏమేమి ఎఫెక్ట్స్ మేము యూజ్ చేయాలనుకుంటున్నాం అనేది కంప్లీట్ గా డిసైడ్ అయ్యి డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ కూడా చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లీట్ ప్రింటింగ్ ప్రాసెస్ అయితే చేపించామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి కంప్లీట్ డ్రిప్ ఆఫ్ లో ప్రింటింగ్ చేయాలి విత్ ప్యాంటోన్ కలర్స్. సెకండ్ వచ్చేసరికి గోల్డ్ ఫాయిల్ మౌంట్ లుకాన్ అనే వర్డ్ కి అండ్ కింద ఉన్న ఫోర్ట్ కి అండ్ ఆల్సో ఒక స్ట్రిప్ లో మాస్టర్ బ్లెండర్స్ అనేది ఒక సెంటెన్స్ అయితే ఇన్కార్పొరేట్ చేయడం అయింది. సో ఆ సెంటెన్స్ మొత్తానికి మేమైతే గోల్డ్ ఫాయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసరికి మోనో కాటన్. సో కంప్లీట్ గా ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే లేబుల్ డిజైనింగ్ ఫస్ట్ చేసుకోవాలి, సెకండ్ మోనో కాటన్ డిజైన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏదైనా ఎక్స్టీరియర్ బాక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ పాయింట్ వచ్చేసరికి బాటిల్ మీద ఉన్న లేబుల్. ఎందుకంటే పర్చేస్ చేసేది బాటిల్ మీద ఉన్న లేబుల్ ని చూసి పర్చేస్ చేస్తారు. ఎప్పుడైనా ఫస్ట్ లేబుల్ డిజైన్ చేసుకోవాలి, నెక్స్ట్ మోనో కాటన్. సో అలానే సిమిలర్ వేలో మేము ఇప్పుడు లేబుల్ డిజైన్ చేసి మోనో కాటన్ డిజైన్ చేసాము. ఆ మోనో కాటన్ కూడా ఇక్కడ లేబుల్ ఏవేవైతే ఎఫెక్ట్స్ మేము యూజ్ చేసాము సిమిలర్ గా సేమ్ ఎఫెక్ట్స్ మోనో కాటన్ లో కూడా ఇచ్చాము. బట్ ఇక్కడ వచ్చేసరికి మోనో కాటన్ వచ్చేసరికి CMYK లో ప్రింటింగ్ చేసాం అనమాట. సో ఇనిషియల్లీ మేము CMYK లో ప్రింట్ చేయాలి అంటే వీ నీడ్ టు ప్రింట్ లేబుల్ ని మేము ప్యాంటోన్ లో ప్రింటింగ్ చేయించి ఆ ఎగ్జాక్ట్ అక్యురేట్ గా ఉన్న కలర్ కాంబినేషన్స్ ని CMYK లో మ్యాచ్ చేసి ఎగ్జాక్ట్ గా ప్రింట్ చేయించాము. సో దట్ మనకి కలర్ వేరియేషన్ అయితే ఉండవద్దు అని చెప్పి ఫస్ట్ మోనో కాటన్ ప్రింటింగ్ చేయించి తర్వాత లేబుల్ ప్రింట్ చేయించాము అనుకోండి, కలర్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడన్నా కానీ మీరు డిజైన్ చేశాక కానివ్వండి లేబుల్ ప్రింటింగ్ చేయించుకోవాలి. ఆ లేబుల్ ప్రింటింగ్ చేయించాక ఆ ఎగ్జాక్ట్ అక్యురేట్ గా లేబుల్ ని మ్యాచ్ చేసుకుంటూ మోనో కాటన్ అయితే ప్రింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏవేవైతే ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేస్తామో మోనో కాటన్ లో కూడా అవే సేమ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి చూపించాను. స్మోకప్స్ లో మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా ఇక్కడ చూడొచ్చు.
ఎలా వచ్చింది మోనోకాటన్ అని చెప్పేసి. మోనోకాటన్ లో కూడా గోల్డ్ ఫాయిల్, డ్రిప్ ఆఫ్, టెక్స్చర్ యూవి ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. సేమ్ లేబుల్ లో కూడా అదే యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎంబోజ్ ఎఫెక్ట్ కూడా మేము యూజ్ చేస్తాము. వేరేస్ మనకు మౌంట్ లుకోన్ అనే నేమ్ కి కానివ్వండి, సెకండ్ ఏజే డిస్టిలర్స్ అనే ఐకాన్ కి కానివ్వండి, వీటికి అన్నిటికీ మేము ఎంబోజింగ్ యూజ్ చేసాము. రీజన్ బిహైండ్ ఎందుకు అని అంటే లేబుల్ లో వచ్చేసరికి పేపర్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి లేబుల్ లో అయితే కుదరదు. అందుకని చెప్పి మేము ఏం చేసాము అంటే ఆల్మోస్ట్ 450 JSM అయితే తీసుకొని దాంట్లో మేము ఎంబోజ్ అయితే చూపించాము. ఐ హోప్ మీకు కంప్లీట్ గా డిజైన్ ప్రాసెస్ నుంచి ప్రొడక్షన్ ప్రాసెస్ దాకా ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది మీకు కనబడి ఉండొచ్చు. ఐ హోప్ యూ లైక్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.